సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఓ ప్రాముఖ్యమైన ప్రకటన. 2026 సంవత్సరం జూలై నెల 25వ తారీఖు నుండి ఆగస్టు నెల 14వ తారీఖు వరకు 21 దినాల ఉపవాస ప్రార్థన. ప్రతి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 9:30 వరకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరం, జీడిమెట్ల, హైదరాబాద్ నందు ప్రాముఖ్యంగా ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మన భారతదేశం కొరకు, మన దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉన్న మన ప్రీతమ ప్రధాని గారి కొరకు, ఆయా రాష్ట్రాలు ముఖ్యమంత్రుల కొరకు, ప్రత్యేకంగా దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ భరత భూమి ప్రపంచ దేశాలన్నిటికీ అగ్రరాజ్యంగా విరాజిల్లునట్లుగా, దేశ క్షేమం కొరకు, ప్రపంచ దేశాల రక్షణ కొరకు, క్రైస్తవ దేశాలలో మరలా కడవరి వర్షాన్ని కుమ్మరించినట్లుగా చేయి కలిపి ప్రార్థన చేద్దాం. మరి విశేషంగా పతనమైపోతున్న కుటుంబ వ్యవస్థలు తిరిగి కట్టబడినట్లుగా, దారి తప్పుతున్న యువత మరలా ప్రభు తట్టు త్రిప్పబడినట్లుగా, యవ్వన తరంలో నుండి యోసేపు లాంటి పరిశుద్ధులు, సమూయేలు లాంటి సమర్పణ పరులు, దానియేలు లాంటి ప్రార్థన పరులు ప్రతి సంఘాలలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తున్నట్లుగా అంగలారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. విశేషంగా సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, సార్వత్రిక సంఘాల ఐక్యత కొరకు, ఇలా ఎన్నో విషయాల నిమిత్తమై ఉపవసించి కుటుంబాలుగా, గ్రామాలుగా, సంఘాలుగా కూడి ప్రార్థన చేద్దాం. సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే వచ్చే ఈ దివ్యమైన ఉపవాస ప్రార్థనలు, మరి ప్రాముఖ్యంగా 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఓ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. అదే ప్రధాన యాజకుడు, ఆయన వస్త్రాలు, హై ప్రీస్ట్ అండ్ హిస్ గార్మెంట్స్. ప్రధాన యాజకుడు ఆయన ధరించే వస్త్రాలు, వాటిలో దాగి ఉన్న మర్మయుక్తమైన సంగతులు. దైవజనాంగమా, ఈ దివ్యమైన వర్తమానం ఒక నెల రోజుల నుంచి నా హృదయంలో పుట్టుకొచ్చింది కాదు. నేనంట కొన్ని సంవత్సరాల నుండి ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ వచ్చిన ఈ దివ్యమైన బైబిల్ స్టడీ ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతి దినం అందించబడుతూ ఉంది. క్లుప్తంగా ప్రధాన యాజకుని వస్త్రధారణ ఏ రీతిగా ఉండేదో మీతో పంచుకుంటాను. నంబర్ 1, ఏఫోదు. చూస్తూ ఉన్నారు కదా, దీన్నే ఏఫోదు అంటారు. ఈ ఏఫోదును బంగారము, నేల ధూమ్ర రక్తవర్ణముతో పేనిన సన్నని నార నూలుగా ఈ ఏఫోదును తయారు చేసేవాళ్ళు. ఆ ఏఫోదుతో ఏకాండమై ఉండేది నడికట్టు. ఏఫోదును వేటితో తయారు చేశారో నడికట్టును కూడా సేమ్ ఏకాండము కదా, దానితోనే తయారు చేసేవారు. చూస్తూ ఉన్నారు. నంబర్ 2, 2 లేత పచ్చలు. చూస్తూ ఉన్నారు కదా స్క్రీన్ మీద, 2 లేత పచ్చలు. ప్రధాన యాజకుడు ధరించిన ఎఫోదు భుజముల మీద ఇటువైపు ఒక లేత పచ్చ, ఇటువైపు ఒక లేత పచ్చ. ఒక్కొక్క లేత పచ్చ మీద ఇశ్రాయేలీల 6 గోత్రాల వారి పేర్లు. ఇటు 6 గోత్రాల పేర్లు, ఇటు 6 గోత్రాల పేర్లు. ఇశ్రాయేలీల జనన క్రమము చొప్పున ఈ 12 పేర్లు ప్రధాన యాజకుడు భుజాల మీద ధరించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. 3వది, ప్రధాన యాజకుని ఛాతి భాగాన చూస్తూ ఉన్నారు కదా, ఛాతి భాగాన కనపడుతున్న న్యాయ విధాన పథకము. అద్భుతం. ఇది జాన పొడవు, జాన వెడల్పు. చూస్తూ ఉన్నారు కదా, జాన పొడవు, జాన వెడల్పు. దీని పై భాగాన 12 రత్నాలు. చూస్తూ ఉన్నారు కదా స్క్రీన్ వైపు, 12 రత్నాలు.
ఈ 12 రత్నాలు ఇశ్రాయేలీల 12 గోత్రాలకు సాదృశ్యకంగా ఉంది. 4వది, ఈ న్యాయ విధాన పథక చివరి భాగాన మడత వేయాలి అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. ఈ మడత వేయబడిన ఈ భాగంలో ఊరీము తుమ్మీము ఉంచేవారు. 4వది ఊరీము తుమ్మీము చూస్తూ ఉన్నారు కదా. ఒకటి తెల్లగా ఉంది, మరొకటి నల్లగా ఉంది. తెల్లగా ఉన్నది ఊరీము, నల్లగా ఉన్నది తుమ్మీము. ఎందుకు యాజకుడు వీటిని ధరించేవాడు? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి. దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి ప్రజలకు చెప్పేవాడు, ఇది దేవుని చిత్తం, లేదు లేదు ఇది దేవుని చిత్తం కాదు. దైవ చిత్తాన్ని ఊరీము తుమ్మీము ద్వారా ప్రధాన యాజకుడు తెలుసుకునేవాడు. 5వది చూస్తూ ఉన్నారు కదా, దీనినే ఎఫోదు నిలువు టంగి అంటారు. విన్నారు కదా, ఎఫోదు నిలువు టంగి. ఈ ఎఫోదు నిలువు టంగిని నీలవర్ణంతో తయారు చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అద్భుతం. పైభాగం తలదోర్చటానికి పైభాగం గోటు పనిగా దాన్ని చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దీనికంటే మరో విచిత్రమైన సంగతి, ఏఫోదు నిలువుటంగి క్రింద భాగాన దానిమ్మ పండ్లు, బంగారు గంట, దానిమ్మ పండు, బంగారు గంట, దానిమ్మ పండు, బంగారు గంట. ఈ దానిమ్మ పండ్లు అలాగని ఒరిజినల్ దానిమ్మ పండు తీసుకొచ్చి వేలాడదీస్తారని కాదు. దానిమ్మ పండు రూపంలో నీల ధూమ్ర రక్తవర్ణముతో దానిమ్మ పండ్ల ఆకారాన్ని చేసి ఎఫోదు నిలువు టంగి అడుగు భాగాన వాటిని తగిలించేవాళ్ళు. విన్నారు కదా, దానిమ్మ పండు, బంగారు గంట, దానిమ్మ పండు, బంగారు గంట. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రధాన యాజకుడు యాజకత్వం చేస్తున్నంతసేపు బంగారు గంటల ధ్వని వినబడాలి. యాజకుడు బ్రతుకున్నాడు అనేదానికి సంకేతం ఏదో తెలుసా? ధ్వని వినబడాలి. క్రైస్తవుడు బ్రతుకున్నాడు అని చెప్పడానికి ఏ ధ్వని వినబడాలో రాగల బైబిల్ స్టడీస్లో మనం వినబోతూ ఉన్నాం. రైట్. ఇప్పుడు 6వది. ఇప్పటికి 5 విషయాలు విన్నాం కదా. 6వది స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నారు కదా. దీనినే సన్నని నార నూలుతో చేయబడిన విచిత్రమైన అంగీ, విచిత్రమైన కుట్టు పనితో చేయబడిన అంగీ. దీన్ని దేంతో తయారు చేశారు? సన్నని నార నూలుతో తయారు చేశారు. ఈ సన్నని నార నూలు ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉంది? దానితో పాటు ఈ సన్నని నార నూలుతో చేయబడిన నిలువు టంగి లోపటి భాగాన అంతరంగపు లాగు, దాన్నే అండర్వేర్ ఇంగ్లీష్లో అంటారు. దాన్ని కూడా సన్నని నార నూలుతో తయారు చేశారు. రైట్. విన్నారు కదా. 7వది అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రధాన యాజకుడు ధరించిన ప్రతి వస్త్రం విచిత్రమైనదే, అద్భుతమైనదే, మర్మయుక్తమైనదే. వీటన్నిటికంటే కిరీటం లాంటిది 7వది. చూస్తూ ఉన్నారు కదా. అదే యాజకుడు ధరించిన తలపాగా, నుదుటి మీద ఉన్న బంగారు రేకు. ఆ తలపాగాను కూడా నారనూలుతో చేసి ఎదుట కనపడుతున్న రేకు బంగారు రేకు. ఆ బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు, విన్నారా, యెహోవా పరిశుద్ధుడు అని ముద్ర చెక్కి దాన్ని నీలిదారంతో ప్రధాన యాజకుడు కట్టుకోవాలి. ఒక చిన్న మర్మయుక్తమైన మాట మీకు చెప్తాను. సహజంగా ఎప్పుడైనా మనం ఎదుటున్న వ్యక్తిని చూసినప్పుడు సహజంగా చూడటంతో మొట్టమొదట మనం పాదాల భాగం చూడం, చేతుల భాగం చూడం, భుజాల భాగం చూడం. సహజంగా ఒక వ్యక్తిని చూసేటప్పుడు మొట్టమొదట ముఖం చూస్తాం. ఆ ముఖంలో కూడా చూడటంతో మన కన్ను నుదురు భాగం వైపు చూస్తుంది. ఇప్పుడు ప్రధాన యాజకుడిని చూడటంతో ప్రధాన యాజకుడి దగ్గర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనపడేది ఏదో తెలుసా? నుదుటి మీద ధరించిన బంగారు రేకు. ఆ రేకు మీద ఏమని రాస్తుంది? యెహోవా పరిశుద్ధుడు. అయిలరా, ఈరోజు ప్రపంచమంతా దేవుడైన యెహోవా వైపు చూడటానికి కలిగిన ప్రబలమైన కారణం ఏంటో తెలుసా?
అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనుషుడు దేవుడైన యెహోవా వైపు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు ప్రపంచమంతా చూడటానికి కలిగిన అనేక కారణాలలో ప్రబలమైన కారణం, ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అని పిలువబడిన వారు కోట్ల కొలదున్న పరిశుద్ధ దేవుడని పిలువబడే ఏకైక దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా. వెలుపలలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడో, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజ్యుడో. మోషే గారు అన్నారే, కోటాను కోట్ల దేవదూతలు అత్యున్నతమైన సింహాసనమందు తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉంటే, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తున్నారు. లేఖనాలు చూస్తున్నాం కదా, ముమ్మారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. విన్నారా? ఇది ఈ దేవునిలో ఉన్న గొప్పతనం. ఎప్పటికైనా ఏనాటికైనా ప్రపంచమంతా యేసు వైపు నిశ్చయంగా చూస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధతే ప్రపంచం ఆయన తట్టు తిరగటానికి కారణమవుతుంది, కాబోతూ ఉంది. ఇలాంటి ఎన్నెన్నో మర్మయుక్తమైన విషయాలు ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలో బైబిల్ స్టడీ రూపంగా అందించబడుతుంది. మీకు అవకాశం ఉంటే కొత్తగా ఒక చక్కటి నోట్స్ తీసుకొని, చెప్పే ప్రతి వర్తమానం నోట్స్లో రాసుకొని మీరు ధ్యానిస్తూ మీ పిల్లలకు ఈ చక్కటి సందేశాలను కానుకగా మీరు అందించగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలను కూర్చిన సమాచారం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నిశ్చయంగా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా పడిపోయిన బలిపీఠాలు మరలా తిరిగి కట్టబోతున్నాడు, ఆరిపోయిన దివిటీలు వెలిగించబోతున్నాడు. పూర్వపు ఆత్మీయ వైభవాన్ని, మన పూర్వపు స్థితి మరలా నిశ్చయంగా దేవుడు కలుగు చేయబోతున్నాడు. కుటుంబాలుగా, సంఘాలుగా కదలిరండి. గొప్ప ఉజ్జీవ జ్వాల మన కన్నులారా చూచుదుముగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.